ఉంటాయి చూసారా, ఆయిల్ ప్యాకెట్స్ లేకపోతే పెరుగు ప్యాకెట్స్, ఇవన్నీ మల్టీ లేయర్ ప్లాస్టిక్ అంటాం. మల్టీ లేయర్ అంటే ఎక్కువ లేయర్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేయలేము. దాన్ని ఒకటే చేయగలం, చక్కగా వాడిన తర్వాత రీసైక్లింగ్ పంపించగలం. సో దీన్ని కూడా ఒక చిన్న ప్రొటెక్షన్. మీరు కూడా చిన్నపిల్లలు కూడా పెరుగు ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు వాడుతుంటారు కదా, ఆ చివరి టిప్ కట్ చేసి పాడేయకండి. దయచేసి చివరి టిప్ కట్ చేసి పాడేయకండి. ఆ ప్యాకెట్ ని ఇలా కట్ చేసి కొంచెం పెద్ద హోల్ పెట్టినట్లు ఏమవుతుంది అది మెయిన్ ప్యాకెట్ కి ఉంటుంది, అది రీసైక్లింగ్ వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది, చిన్న చిన్న ముక్కలు డ్రైన్ లో వెళ్తుంది. తర్వాత అది ఫిషెస్ కి లేకపోతే ఇంకొక యానిమల్ కి ఫుడ్ కింద లోపలికి వెళ్తుంది. నేను నిన్నగాక మొన్న ఒక కొత్త పర్సన్ నా వీడియోస్ చూసి ఇంప్రెస్ అవ్వ వాళ్ళ ఆఫీస్ పిలిచారు, కలిసాం ఒక మంచి ప్రాజెక్ట్ మీద. ఆ మంది నాకు 2 సంవత్సరాల పాప ఉందండి, బ్యాక్లో వచ్చిన తర్వాత పాపకి ఆవు పాలు కొనడానికి భయపడుతున్నానండి. అదే ఉంటాను, ఏమంటే తినేది గడ్డి తినలేదంటే ప్లాస్టిక్ తింటుంది, ఆ మైక్రో ప్లాస్టిక్ పాల్లోకి వస్తుంది, చేయిలోకి వస్తుంది, నా పాప తాగుతుంది. సో ఇలాంటి ప్రమాదకరమైన ఉన్నాయి ప్లాస్టిక్ వాడద్దు. వాడవలసిన అవసరం వస్తే మీకు తప్పదు. చిన్న చిన్న చాక్లెట్లు, లేస్లు, ర్యాపర్లు ఉంటాయి కదా, అవి తిన్న తర్వాత దయచేసి డ్రైన్ లో వేయొద్దు, డస్ట్బిన్ లో వేయండి. ఇది నా కోరిక, నమ్మకండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటి ఉంది పాయిజన్.